వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్, అది ఏప్రిల్ 2024 మంత్ కోసం, అంటే కమింగ్ మంత్ ఏప్రిల్ 2024 మంత్ కోసం స్టాక్ మార్కెట్ల మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ఈ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్తో పాటు మనం ఎవ్రీ మంత్ కూడా ఎకానమీ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, అలాగే ఫైనాన్షియల్స్, ఇంకా గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా, సో ఇవన్నీ కూడా చూస్తాము. అలాగే వాటితో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, అంటే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, సో ఏవైతే వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ సో ఎలాంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది అనేది కూడా మనం ఎవ్రీ మంత్ సో వీడియోలో చెప్తాము. సో ఈ మంత్ కూడా అలాగే చెప్తాము. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని మనం అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. సో అది చూడబోయే ముందుగా మనం ఓవరాల్గా ఈ మంత్ ఎకానమీ ట్రెండ్ గురించి, అలాగే మనం 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు కూడా స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్, అలాగే ఎకానమీ ఎలా ఉండబోతుంది, సో రిసెషన్గా ఉండబోతుందా లేదా ఇన్ఫ్లేటెడ్గా ఉండబోతుందా అనేది కూడా ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రిడిక్షన్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో అంతేకాదు ఆ వీడియో లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూడొచ్చు. సో ముందుగా మనం ఈ ఏప్రిల్ మంత్ 2024 ఎకానమీ ట్రెండ్ చూడాలి అంటే, సో దట్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్లీ డిఫ్లేటెడ్. సో ఇఫ్ ఎనీ సెంట్రల్ బ్యాంక్ ఈస్ గోయింగ్ టు టేక్ డెసిషన్ at any point of this month, that is going to be either rate hike or the interest rate unchanged. సో ఈ మంత్లో మాత్రం ఏదైనా సెంట్రల్ బ్యాంకు ఎక్కడైనా, సో ఎనీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎనీ కంట్రీ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే కనుక, అది అయితే రేట్ హైక్ని ఇవ్వటం కానీ, లేదంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ని చేంజ్ చేయకుండా ఉండటం కానీ ఉండే ఛాన్స్ ఉంది. సో దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ రేట్ కట్ throughout this month if any central bank has to take decision of loan interest rates. So ఇది ఎకానమీ ట్రెండ్ మోస్ట్లీ డిఫ్లేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో డిఫ్లేటెడ్గా ఉన్నా కూడా, ఈవెన్ దో ద ఎకానమీ ట్రెండ్ ఈస్ గోయింగ్ టు బి డిఫ్లేటెడ్, ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ గోయింగ్ టు బి ఐదర్ రేట్ హైక్ ఆర్ ద రేట్ అన్చేంజ్. సో అది ఈ మంత్ కోసం ఎకానమీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పాసిబిలిటీ. సో ఇక మనం ఫైనాన్షియల్స్ గురించి, అలాగే గోల్డ్ ప్రైసెస్ గురించి, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ గురించి, సో అవి మనం గెయినర్స్ లూజర్స్ వచ్చినప్పుడు చెప్తాము. సో ముందుగా మనం ఓవరాల్ దిస్ మంత్ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ ఒక గ్రాఫ్ రూపంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. సో దిస్ మంత్ దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఓన్లీ. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది మంత్ ఏప్రిల్. సో దట్ ఈస్ 1st April 2024. So this is the 30th end of April 2024. So throughout the month this is going to be the overall trend of stock markets movement is going to be negative only. Negative trend లోనే ఎక్కువగా ఉండే పాసిబిలిటీ ఉంది. సో ఆ ట్రెండ్ గురించి, అంటే అది ఎక్కువ నెగిటివ్ ట్రెండా లేదా తక్కువ నెగిటివ్ ట్రెండా అనేది మనం చూడాలంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్లీ స్టీప్లీ నెగిటివ్ ఓన్లీ. సో స్టీప్ నెగిటివ్గా, అంటే ఎక్కువ నెగిటివ్గా ఆ ట్రెండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ఈ ఏప్రిల్ 2024 మంత్ కోసం. సో ఇలా ఉన్న ఈ మంత్లో మనం గెయినర్స్ లూజర్స్ గురించి మనం చూడాలి అంటే, సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూద్దాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం గెయినర్స్ లూజర్స్ ఏమేమి సెక్టర్స్ స్టాక్స్ ఉంటాయి అనేది మనం చెప్తాము. సో ఈ ఏప్రిల్ 2024 కోసం మనం గెయినింగ్ సైడ్ నుండి మనం చూడాలి అంటే, సో ముందుగా మనం చెప్పాలి అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ సో మంచిగా గెయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్, సో వీటి స్టాక్స్, అలాగే ఇంకా ఏవైతే అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ స్టాక్స్ కానివ్వండి, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇలాంటి వాటి స్టాక్స్ గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది.
అలాగే ఇంకా వీటితో పాటు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ కూడా చాలా వరకు గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది ఈ ఏప్రిల్లో. అలాగే ఇంకా వీటితో పాటు స్టీల్స్ కంపెనీల స్టాక్స్, సో ఇవి కూడా బాగానే పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఐటీ స్టాక్స్, సో ఇవి కూడా బాగానే పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాగే మనం ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి మనం చెప్తాము. సో దిస్ మంత్ ఆల్సో ద ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అండ్ హెల్దీ. ద ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ గోయింగ్ టు బి హెల్దీ త్రూ అవుట్ దిస్ మంత్ ఆఫ్ ఏప్రిల్ 2024 ఆల్సో. సో చాలా నెలలుగా మనం ఓవర్ ది మంత్స్, అలాగే ఇయర్లీ ప్రిడిక్షన్లో కూడా, సో మనం FY 2025 ఇయర్లీ ప్రిడిక్షన్లో కూడా మనం ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ప్రిడిక్షన్ ఆల్రెడీ మనం ఆ వీడియోలో చెప్పాము. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతానన్నాను, మీరు చూడొచ్చు. సో స్టీల్స్, ఐటీ స్టాక్స్, అలాగే ఇంకా ఆటో కాంపోనెంట్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్, సో ఏవైతే ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్, స్పేర్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీల స్టాక్స్, అలాగే స్పిన్నింగ్ మిల్స్, వీటి స్టాక్స్, మిల్స్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అండ్ మోస్ట్లీ ఈ ఆర్డర్ కూడా ప్రయారిటీగా ఉంటుంది. సో ఫస్ట్ FMCG స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది అన్నిటికన్నా కూడా. సో అలాగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో రాయటం జరిగింది ఆ గెయినింగ్, లూజింగ్ అనేది కూడా. సో ఇక మనం లూజింగ్ సైడ్ ఏమేమి ఉంటాయి అనేది మనం చూడాలి అంటే, సో ముందుగా గోల్డ్ ప్రైసెస్. సో గోల్డ్ ప్రైసెస్ ఈ మంత్ తగ్గే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ మంత్లో గోల్డ్ ప్రైసెస్ మే బి డ్రాపింగ్ దిస్ మంత్ ఏప్రిల్ 2024. అలాగే ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా, సో ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, అలాగే ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, సో ఇవి. అలాగే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా, వీటి అన్నిటి కంపెనీల స్టాక్స్ కూడా, సో ఇవి. అలాగే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, సో ఏవియేషన్ స్టాక్స్ కూడా, సో అవి కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవే. సో అవి కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, ఇంకా ఫార్మా కంపెనీల స్టాక్స్ కూడా, సో ఇవి కూడా డౌన్ ట్రెండే చూపించే ఛాన్స్ ఉంది ఏప్రిల్ మంత్లో. అలాగే ఇంకా మనం లూజింగ్ సైడ్ ఉండే స్టాక్స్, డౌన్ ట్రెండ్ చూపించే స్టాక్స్ చూడాలంటే ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్, ఇంకా లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి. అలాగే ఇంకా కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, వాటిని బేస్ చేసుకునే పనిచేసేవి సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్. అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ నెట్వర్క్స్, టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి. అలాగే ఇంకా సర్వీసెస్కి సంబంధించిన కంపెనీ అన్ని స్టాక్స్, సో ఇందాక మనం చెప్పినట్టు ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్, కొరియర్ సర్వీసెస్, అలాగే ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సో ఇవన్నీ కూడా. సో ఇంకా మెయిన్గా మనం చెప్పాల్సింది ఫైనాన్షియల్ ట్రెండ్స్. సో ఫైనాన్షియల్స్ కూడా, ఫైనాన్షియల్స్ ట్రెండ్స్ కూడా దీస్ ఆర్ గోయింగ్ టు బి నెగిటివ్ ట్రెండ్ ఓన్లీ ఇన్ ఏప్రిల్ మంత్. సో ముఖ్యంగా అందులో కూడా ముఖ్యంగా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే PSU బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది రాదర్ దాన్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్. సో కంపారిటివ్గా చూసినప్పుడు కొంత ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ కొంత గెయినింగ్ సైడ్ ఉండే పాసిబిలిటీ ఉంది. బట్ ఓవరాల్గా ఫైనాన్షియల్స్ ట్రెండ్స్ చెప్పాలి అంటే మాత్రం, సో దట్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ ట్రెండ్ ఓన్లీ ఈ మంత్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏప్రిల్ 2024 మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్, అలాగే ఎకానమిక్ ట్రెండ్, ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా మనం చెప్పాము. సో ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ కూడా పాసిబిలిటీ ఉంది ఈ మంత్, ఇఫ్ నాట్ అన్చేంజింగ్.
అలాగే వాటితో పాటు గోల్డ్ ప్రైసెస్, ఫైనాన్షియల్ ట్రెండ్స్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ అన్నిటి చూసాము. రియల్ ఎస్టేట్ సెక్టర్ గురించి కూడా చూసాము. సో ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి కూడా చూసాము. సో మొత్తం ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.